రైట్. సార్ ఫైనల్‌గా 2026లో భారత వృద్ధి రేటు 6.4%గా ఐఎంఎఫ్ ప్రకటించడం జరిగింది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2026కి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది. ఇందులో భారతదేశం ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అంటే ఈ G20 మేజర్ ఎకానమీస్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. ఇది ఐఎంఎఫ్ ప్రకటించడం జరిగింది. భారత వృద్ధి రేటు 2026కి 6.4% ఉండబోతుంది. వేరే చైనా భారతదేశం కంటే 2% తక్కువ 4.6% ఉండబోతుంది. తర్వాత బ్రెజిల్ 2.4%, యుఎస్ 2.3%, ఇంకా తర్వాత స్పెయిన్ 2.1%, తర్వాత ఇటలీ, జపాన్ ఈ దేశాలు ఏంటంటే 1% కంటే బిలో గ్రోత్ రేట్ ఉంటున్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా కంటే మనం 2% ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనమాట డ్రాగన్ కంటే. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రపంచంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ ఇప్పుడు అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వైపే వాళ్ళు చూస్తారు. ఇండియా అనేది ఇప్పుడు ప్రపంచ వృద్ధి రేట్లో 15% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ప్రపంచ వృద్ధికి శోధక శక్తులుగా ఇండియా, చైనాలు ఉంటాయి. అందులో ఇండియా వాటా ఎక్కువ అయిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎందుకు అంటే ఇరాన్ యుద్ధం జరుగుతుంది, కరోనా వచ్చిన తర్వాత ఇరాన్ యుద్ధం, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ జియో పొలిటికల్ టెన్షన్స్, ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధి నమోదు చేయడం అనేది చాలా చాలా కష్టం. అయినా ఈ వృద్ధి చెందుతుంది. దీనికి కారణం ఏంటంటే భారతదేశం ఇంత వృద్ధి ఎందుకు నమోదు చేస్తుందంటే ఒకటే ఒక కారణం అండి. అదేంటంటే డొమెస్టిక్ డిమాండ్ అంటారు. స్వదేశీయంగా మనకున్న డిమాండ్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ మీద మనం ఆధారపడం. భారతదేశంలో ఉన్న ఈ యొక్క కొనుగోలు శక్తి సామర్థ్యం, భారతీయులు కొనుగోలే మన డిమాండే మనకి ఎక్కువ అనమాట. అందుకే వృద్ధి రేటు ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కడికక్కడ ప్రతి రంగం, వ్యవసాయం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సర్వీసెస్ సెక్టార్ అన్నీ కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి. ఇదనమాట. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించాలి. అఫ్ కోర్స్ ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అందులో తిరుగులేదు. ఇది గొప్ప కాదా అంటే చాలా తక్కువే. ఎందుకంటే మన పొటెన్షియల్ గ్రోత్ రేటు 10% ఉండాలి. ఎందుకంటే 1990 నుంచి 2015 వరకు చైనా 25 సంవత్సరాల పాటు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ నమోదు చేసింది, 10% కంటే ఎక్కువ. కానీ భారతదేశం ఇప్పటి వరకు 1991 నుండి ఆర్థిక సంస్కరణ మొదలు పెట్టిన తర్వాత 2008-9లో ఒక్కసారి 10% దాటాం. ఎప్పుడూ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ నమోదు చేయాలి. అంటే ఏంటి, చైనా స్థాయికి మనం వెళ్ళాలి అంటే 10% కంటే ఎక్కువ గ్రోత్ రేటు మనం నమోదు చేయాలి. మరి అది ఉండడంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ తక్కువ ఉంది. 2 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీ 2047కి అవ్వాలన్నా, తర్వాత భారతదేశంలో సమ్మిళిత అభివృద్ధి ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలన్నా 10% వృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డెమోక్రటిక్ డివిడెండ్ కోసం, జనాభా లాభాన్ని వృద్ధి చేసుకోవాలన్నా, ఉపయోగించుకోవాలన్నా. మరి 6.4% ఇది చాలా చాలా తక్కువ. అంటే గొప్పే ప్రపంచంలో నమోదు చెందుతుందని అందరూ దాన్ని అంటాం. కాకపోతే 6.4% అభివృద్ధి అంటే భారతదేశ సామర్థ్యానికంటే చాలా చాలా తక్కువ వృద్ధి చెందుతున్నాం. ఇమీడియట్గా ఇండియా 10% డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉండడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. అదర్వైజ్ ప్రస్తుత ప్రభుత్వాన్ని చరిత్ర మాత్రం మర్చిపోదు.